ఐదేళ్ల పాటు జగన్ ప్రభుత్వం అరాచకాలు సాగించింది. వైసీపీ కబంధ హస్తాల నుండి ఏపీకి విముక్తి కలిగించే దిశగా కూటమి వేసిన ప్రతి అడుగు విజయవంతమైంది. ఆ క్రమంలో టీడీపీ ఇచ్చిన హామీలు కూడా ప్రజల్లోకి బలంగా వెళ్లాయి. టీడీపీ క్యాడర్ లీడర్లు కూడా ఆ హామీలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. ఇప్పుడు ఏడాది తర్వాత మాత్రం పెదవి విరుపులే కనిపిస్తున్నాయి. ఒకటి రెండు హామీలు అమలైనప్పటికీ ఆర్థిక భారం పేరుతో కొన్నింటిని అమలు చేయలేదు. రాబోయే 2-3 నెలల్లో వాటిని పూర్తి చేయాలని చంద్రబాబు ప్రభుత్వం సంకల్పిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ నేతృత్వ కూటమి 164 స్థానాలతో అధికారానికి రావడానికి అనేక అంశాలు ఉపయోగపడ్డాయి. దాంతో కూటమి ధర్మాన్ని పాటిస్తూ మిత్రపక్షాలకు మంత్రి పదవులు, నియామక పదవులు కూడా కట్టబెట్టారు. అక్కడి నుంచి అసలు టాస్క్ మొదలైంది. ఎన్నికల్లో కూటమిని గెలిపించిన సూపర్ 6 హామీల అమలు ప్రక్రియ నత్తనడక నడుస్తోంది. వాటితో పాటు లోకేష్ యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీలను కూడా అమలు చేయాల్సి ఉంది. ఎన్నికల ముందు పలు డిక్లరేషన్లు కూడా ప్రకటించారు. తెలుగుదేశం రాజమండ్రి మహానాడు వేదికగా సూపర్ 6 హామీలను ప్రకటించారు. 5 సంవత్సరాల్లో 20 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నది ప్రధానమైన హామీగా చెప్పుకోవాలి. నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నది కూడా ఒక కీలక హామీనే అవుతుంది. ఈ క్రమంలో పలు పరిశ్రమల ఏర్పాటు, రాబోయే ప్రాజెక్టుల్లో ఉద్యోగ కల్పన కోసం ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇప్పటికే చాలా మంది నిరుద్యోగ భృతి కోసం ఎదురు చూస్తున్నారు. ఈ 6 హామీలకు సంబంధించిన దాంట్లో ఎక్కడా కూడా అమలు చేయకపోవడం వల్ల మహిళలు, కింది స్థాయి వర్గాలు పెద్ద ఎత్తున చర్చించుకుంటా ఉన్నారు. ఎలా కరెంటుకు సంబంధించి కానీ, ఆస్తి పన్ను కానీ, లేకపోతే ఉద్యోగాలకు సంబంధించి కానీ ఎక్కడా కూడా ఆశాజనకంగా హామీలు అమలు చేస్తున్నట్లు కనబడట్లేదు. ఇప్పటికైనా కూడా అల్టిమేట్లీ నిర్ణయం అంటే ఈరోజు అత్యధిక మెజార్టీ ఇచ్చారు తెలుగుదేశానికి, కూటమి ప్రభుత్వానికి, కానీ నిలుపుకునేటట్లు ఎక్కడా లేదు. కాబట్టి ఇప్పటికైనా కూడా జనరంజక పాలన చేయాలి. 6 హామీలను అమలు చేసే పద్ధతుల్లో పరిపాలన కొనసాగిస్తే తప్ప ఈ ప్రభుత్వం మీద ఒక రకమైన చర్చ రాదనేది కూడా ఈ రకంగా తెలియజేస్తాను. స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 రూపాయలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. తల్లికి వందనం పేరుతో ఆ మొత్తాన్ని వారి ఖాతాలో జమ చేయాల్సి ఉంటుంది. వైసీపీ హయాంలో అమ్మఒడి పేరుతో 42 లక్షల మందికి 6,392 కోట్ల రూపాయలు తల్లి ఖాతాల్లో జమ చేశారు. 2019లో అధికారానికి రాకముందు ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి అమ్మఒడి ఇస్తామని ప్రకటించిన వైసీపీ తర్వాత మాత్రం మాట మార్చివేసి ఒక్కరికే జమ చేసింది. 2024 ఎన్నికల ముందు టీడీపీ స్పష్టమైన హామీ ఇచ్చింది. సూపర్ 6లో భాగంగా తల్లికి వందనం కింద ఇంట్లో ఎంతమంది చదువుకునే పిల్లలుంటే ఒక్కొక్కరికి 15,000 జమ చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ క్రమంలో 70,81,699 మంది విద్యార్థులు తల్లికి వందనం కార్యక్రమానికి అర్హత సాధించారు. మొత్తంగా వారికి 10,622 కోట్ల రూపాయలు జమ చేయాల్సి ఉంటుంది. 78,73,440 మంది విద్యార్థులు చదువుకుంటున్నప్పటికీ అందులో 70,81,000 మంది మాత్రమే అర్హులుగా ఉన్నారని ప్రభుత్వం చెబుతోంది. ఈ నెల 12న విద్యా సంవత్సరం ప్రారంభమవుతూ ఉండగా డబ్బులు ఎప్పుడు జమ చేస్తారా అని తల్లిదండ్రులు, పిల్లలు ఎదురు చూస్తున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభంలోనే డబ్బులు జమ చేయాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. 2 విడతలుగా ఇస్తామని ఆర్థిక శాఖాధికారులు చెప్పగా అందుకు మంత్రులు అంగీకరించలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం ఒకే విడతగా తల్లికి వందనం జమ చేయాలని ఆర్థిక శాఖాధికారులను ఆదేశించారు. ఎన్నికల ముందు ఇచ్చినటువంటి 6 గ్యారంటీల్లో ఒక గ్యారంటీ పెన్షన్లు మాత్రం పెంచినారు. మిగతా 5 గ్యారంటీలు కూడా పూర్తిగా వదిలేయడం జరిగింది. ఎందుకంటే గతంలో పూర్తిగా మోసపూరిత హామీలు ఇచ్చి 650 హామీలు ఇచ్చి చంద్రబాబు అప్పుడు ఓడిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు 151 సీట్లతో. ఇప్పుడు 6 గ్యారంటీలను అమలు చేస్తామనేసి ఒక గ్యారంటీ పెన్షన్లు మాత్రం ఇస్తున్నారు. మిగతా బియ్యం పంపిణీ, ఇంటింటికి బియ్యం పంపిణీ తీసేసినారు, ఆ వాహనాలు తీసేసినారు. ప్రజలు, వృద్ధులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కనీసం పేదలకు ఎలాంటి సహాయం అందడం లేదు. ఇంటిలో ఎంతమంది ఉంటే నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 1,100 అని చెప్పారు. 18,000 రూపాయలు ఆసరా ఇస్తామన్నారు, ఏది ఇవ్వలేదు. కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత వాళ్ళు టీవీలకి పరిమితమే అయ్యారు. కానీ ఎక్కడ కానీ కూటమి అధికారంలోకి వచ్చినాక ఎక్కడ కానీ సూపర్ 6 పథకాలు అమలు కాలేదు. సూపర్ 6లో భాగంగానే అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు ఏటా 20,000 రూపాయలు ఆర్థిక సాయం చేస్తామని హామీ పలికారు. పీఎం కిసాన్ కింద ఇచ్చే 6,000 రూపాయలకు మరో 14,000 జోడించి రైతుల ఖాతాలో వేయాల్సి ఉంటుంది.
పీఎం కిసాన్ డబ్బులు జమైన రోజే రాష్ట్రం తరపున డబ్బులు కూడా వెయ్యాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒకేసారి అన్ని అమలు జరిపితే ఖజానాపై మోయలేని భారం పడుతుందన్న ఆందోళన కూడా ఉంది. తల్లికి వందనంతో పాటు అన్నదాత సుఖీభవ అమలు కోసం ఏటా 25,000 కోట్ల రూపాయలు అదనపు భారం ఖజానాపై పడుతుంది. నిధుల కోసం ప్రభుత్వం వేర్వేరు మార్గాల్లో ప్రయత్నిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఏడాదే 2 పథకాలు ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది.